ఒరే నాకు కూడా ఎట్రా 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 ఈరా కొంచెం నేను ఇవ్వను. చెప్పు. మీ వాళ్ళని పంపించక్క. అక్కడ చాలా మంది పిల్లలున్నారు కదా, వాళ్లలో కిడ్నాప్ చేయాల్సిన పాపని ఎలా గుర్తుపట్టాలి? ఓ అదా, ఇక్కడ గడ్డిలో ఒక పాప ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాపనే మీరు కిడ్నాప్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఇక నేను చూసుకుంటా. అలాగే అక్క. ఓ పాపను గడ్డిలో వదిలింది ఇందుకా? అవునయ్యా, ఆ కిడ్నాపర్స్ కి ఎవరిని కిడ్నాప్ చేయాలో తెలీదు కదా, అందుకే అక్కడ వదిలిపెట్టాను. అంటే ఇప్పుడు ఎవరు పాక్తో వాళ్ళను కిడ్నాప్ చేస్తారా? అవును. అమ్మ మేడం, పాపని ఎత్తుకోకుండా ఆపింది గడ్డిలో పాకనికా? చెప్తా నేను ఈ పని. ఏం చేద్దామే? చెప్పింది గుర్తుందిగా? అక్కడ ఎవరైతే గడ్డిలో పాకుతుంటారో వాళ్ళని కిడ్నాప్ చేయాలి. ఓకే, అర్థమైందక్క. రేయ్ ఫోన్ ఇవ్వు. ఏమైందే? సిగ్నల్స్ రావట్లేదండి. సిగ్నల్స్ ఇక్కడ ఎందుకుంటాయే? మరెక్కడుంటాయండి? ట్రాఫిక్ లో. ఛీ, నేనన్నది ఫోన్ సిగ్నల్. ఓహో, పో, వెళ్ళి కార్లో వాటర్ బాటిల్ ఉంటుంది తీసుకురాపో. అలాగే. ఐడియా, నువ్వు ఇక్కడనే ఉండవి, నేను ఇప్పుడు వస్తా. ఏంది మేడం గంత పరిశాన్ అవుతుండ్రు? సిగ్నల్స్ రావట్లేదే. ఓ సంతేనా? సిగ్నల్స్ వచ్చే మార్గం ఉంది మేడం. ఎలాగే? ఇటు ఇయ్యరి. ఫోన్ కి సిగ్నల్ రాకపోతే ఫోన్ సిగ్నల్ దగ్గరికి ఫోన్ పంపాలి. నా ఫోను. అయ్యో, నా ఫోను. అయ్యో, నా ఫోను, నా ఫోను. పాపనెత్తుకోవే. ఒరే కిడ్నాప్ చేయాల్సిన పాపనన్నారు, ఇక్కడ చూస్తే పేపా ఉంది. ఈ పీపనే పాప అనుకుంటా. అక్కడ ఎవరైతే గడ్డిలో పాకుతుంటారో వాళ్ళని కిడ్నాప్ చేయండి. గడ్డిలో పాకేదని మనం కిడ్నాప్ చేయాలరా? అంటే ఇదే అయ్యి ఉంటది. పోదాం పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,